అంటే మీరు బూతులు మాట్లాడినది మాత్రాన మీరు పీకుడు గాలు అవుతారు, లీడర్లు అవుతారు అని మీరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే ఇది గుర్తుపెట్టుకోరి, మీరు మీ అమ్మకు అబ్బకు చెప్పు తీసుకొని పండ్లు రాలగొడితే పీకేలేనోడు యూజ్లెస్ ఫెలో. అమ్మకు అబ్బకి పుట్టింటే మనిషి వారను అన్నం తింటున్నావు, పెట్టకేవాడేమన్నా తింటున్నావు యూజ్లెస్ ఫెలో. నువ్వు విద్యార్థి లీడర్వా? మీరు ఇలాంటి వాళ్ళు లీడర్లు తయారై ఒక అమ్మకి అబ్బకి పుట్టింటేనా కాంగ్రెస్ వాళ్ళు అందరా గుండెల్లో రాసుకోవాలన్నా? తెగ బలిషం మదమెక్కి మాట్లాడుతున్నావా? మా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు మాకు. ఒక నోటిఫికేషన్ సిగ్గుండాలి కదా సన్నాసి. నువ్వే కదా నోటిఫికేషన్ లాపమని ధర్నా చేసి నిరాహార దీక్ష చేసింది. ఎందుకు చేసినావు నువ్వు? నోటిఫికేషన్ లాపు, పరీక్షలు వాయిదా వేయమని ధర్నా చేసిన సన్నాసి నువ్వే కదా. 10 సంవత్సరాలు గుడ్డి గుర్రాల పండుగ వినవా? తిన్నది అరుగుతలేదా? పనికి మళ్ళీ సన్నాసి వేకన్నా ఏం మాట్లాడుతావు? యూజ్లెస్ ఫెలో. నాకు అర్థం కాదు. చూడండి ఎట్లా తెచ్చిపోతున్నాడు మనోడు. ఒకసారి చూడండి మీరు. కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే చేత కాదని చెప్పేసి చేతులు ఎత్తండి. అంతేగాని చేతనైతే ఉద్యోగాలు ఏంటి, లేదంటే లేదని చెప్పండి. మరి మీరు 10 ఏళ్ళ అంటే ఇప్పుడే పుట్టి ఇప్పుడే పెద్దగయ్యారా? మీరు 10 ఏళ్ళ నుంచి కూడా మీకు తెలివితేటలు ఉన్నాయా? నాకేం అర్థం కాదు. ఎందుకు మీరు మోసేతి నీళ్లు తాగుతుర్రు ఒకరు చెప్పినట్టు అన్నమాట డౌట్ వస్తుందంటే, ఇప్పుడు ఎవడెవడైతే నిరాహార దీక్షలు చేస్తున్నాడో, ఎవడెవడైతే బరి తెగించి బద్మాషి మాటలతో విరుచుకు పడుతున్నాడో కాంగ్రెస్ పార్టీ, వాడు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ మీద ఇంతగానో విరుచుకు పడలేదు. ఇలా విరుచుకు పడుతున్నారంటే మరి రెచ్చగొడితే రెచ్చిపోతుర్రా? మీరేమైనా కితాబ్ పుచ్చుకొని చేస్తా ఉండరా?